హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి లేటెస్ట్ ఐప్యాడ్ అండి. ఐప్యాడ్ 10th జనరేషన్. దీన్ని వీళ్ళు కంప్లీట్‌గా రీడిజైన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీని ప్రైస్‌ని కూడా బంప్ చేశారు. సో ఈ వీడియోలో మనం దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే గనక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్‌ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. దీన్ని అన్బాక్స్ చేసే కన్నా ముందు ఒకసారి మనకి బాక్స్ పైన ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాడో చూద్దాము. సో మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి ఐప్యాడ్ ఎట్లా ఉంటుంది అనేది ఒక ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. ఇది ఆల్మోస్ట్ మనకి ఐప్యాడ్ ఎయిర్లో కానీ లేదా ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్ మోడల్ కింద అయితే కనిపిస్తుంది. సో మీరు సైడ్ చూస్తే కనుక మనకి ఐప్యాడ్ అని ఉంది. అండ్ ఇంకొక సైడ్ చూస్తే కనుక మనకి యాపిల్ లోగో ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి దీని వేరియంట్, అంటే నేను వచ్చి ఇది 64 GB వేరియంట్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చి ఐప్యాడ్ 10th జనరేషన్ వైఫై మోడల్ తీసుకున్నాను. మీకు కావాలంటే కనుక ఇందులో సెల్యులర్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే మనకి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అండ్ దాని కింద చూస్తే కనుక మనకి బాక్స్లో ఏమేమి కాంపోనెంట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయనేది ఒక లిస్ట్ అయితే ఇచ్చాడు. అండ్ దాని కింద వచ్చేటప్పటికి మనకి ఐప్యాడ్కి సంబంధించిన మోడల్ నెంబర్ కానీ లేకపోతే ఏ మోడలు, ఏ వేరియంట్, ఏ కలరు, ఈ డీటెయిల్స్ అని ఇచ్చాడు. సో మీరు ఇక్కడ చూస్తే కనుక నేను ఎల్లో కలర్ అయితే ఆర్డర్ చేశాను. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. మనకి పైన కింద 2 పీల్ ట్యాగ్స్ అయితే ఇచ్చాడు. సో ఈ 2 పీల్ ట్యాగ్స్ని మనం పీల్ చేస్తే మనకి ఈ ఐప్యాడ్ని అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఇది మనకి ఐప్యాడ్ అండి. సో ఐప్యాడ్ వచ్చి మనకి బేకరీ పేపర్లో అయితే ర్యాప్ చేసి ఉంచారు. సో దీన్ని తీసి పక్కన పెడదాము. అండ్ తర్వాత మనకి ఇందులో డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి దీనికి సంబంధించిన పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు. సో ఈ పేపర్ వర్క్ని తీస్తే మనకి ఇందులో టోటల్గా 3 పేపర్స్ వచ్చినాయి. ఒకటి వచ్చి మనకి ఐప్యాడ్ అని చెప్పి ఈ ఐప్యాడ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. అంటే మీరు అన్లాక్ ఎట్లా చేయాలి, అండ్ మోరోవర్ దీని పవర్ బటన్ ఎక్కడ ఉంది, లేకపోతే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఎక్కడ ఉన్నాయి, అట్లాగే మీరు ఛార్జింగ్ యూఎస్బీ టైప్ సి ఛార్జర్తో వస్తుందని చెప్పి, అట్లాగే మనకి దీని కంట్రోల్ సెంటర్ ఎక్కడ ఉంది, అట్లాగే దీని స్మార్ట్ కనెక్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకొక పేపర్ వచ్చి మనకి సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. అండ్ తర్వాత మనకి ఒక 2 యాపిల్ లోగోస్ ఇచ్చాడు. సో పేపర్ వర్క్ అయితే ఇంతే అండి, మనకి ఇందులో ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు. అండ్ తర్వాత మనకి ఇందులో ఛార్జింగ్ కేబుల్ వచ్చి యూఎస్బీ టైప్ సి టు యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ కేబుల్ వచ్చి మనకి బ్రేడెడ్ కేబుల్. సో నేను ప్రతి వీడియోలోనే చెప్పేదే, యాపిల్ వాళ్ళు బ్రేడెడ్ కేబుల్ ఇస్తే కనుక మనకి కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుందని చెప్పి. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా మనకి ప్రో మోడల్స్కి అయితే బ్రేడెడ్ కేబుల్ ఇస్తాడేమో అనుకున్నాను. బట్ లాస్ట్ ఇయర్ మనకి ప్రో మోడల్స్ కూడా రెగ్యులర్ కేబుల్ ఇచ్చాడు, బ్రేడెడ్ కేబుల్ అయితే ఇవ్వలేదు. బట్ గుడ్ టు సీ, యాపిల్ వాళ్ళు దీన్ని బ్రేడెడ్ కేబుల్ కింద చేశారు. తర్వాత ఇందులో మనకి పవర్ డాంగిల్ ఒకటి ఇచ్చాడు. సో ఇది వచ్చి మనకి 20 వాట్స్ పవర్ డాంగిల్ అండి. ఇది వచ్చి మనకి యూఎస్బీ టైప్ సి పవర్ డాంగిల్. సో నాకు వచ్చి ఫ్లాట్ ప్లగ్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఇండియాలో తీసుకుంటే కనుక మీకు రౌండెడ్ ప్లగ్స్ వస్తాయి. నేను యూఎస్లో తీసుకున్నా కాబట్టి నాకు ఫ్లాట్ ప్లగ్స్ వచ్చినాయి. బాక్స్లో వచ్చిన కాంపోనెంట్స్ అయితే ఇవే. సో మనం దీన్ని పక్కన పెట్టేసి ఒకసారి మనం ఈ ఐప్యాడ్లో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఇది మనకి ఐప్యాడ్ 10th జనరేషన్ అండి. సో దీన్ని ఓపెన్ చేద్దాము. వావ్! సో ఇది వచ్చి మనకి ఐప్యాడ్ 10th జనరేషన్. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కలర్ వచ్చి చాలా బాగుంది యాక్చువల్లీ. నేను అంటే ఎల్లో కలర్ అని చెప్పాడు కానీ ఈ రేంజ్లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కంప్లీట్ మనకు ఒక సైడ్ నుంచి చూస్తే కనుక గోల్డ్ ఎల్లో షైన్ అయితే ఎట్లా ఉంటుంది, సేమ్ ఆ కలర్ అయితే ఉంది. సో మీరు చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ మనకి ఐప్యాడ్ ఎయిర్ ఏ వెయిట్ అయితే ఉంటుందో సిమిలర్ వెయిట్ తోటి అయితే వస్తుంది. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే యాపిల్ లోగో కూడా మనకి చాలా బాగుంది ఎల్లో కలర్ మీద. నేను ఆర్డర్ చేసినప్పుడు కూడా కొంచెం అనుకున్నాను అనమాట, ఎల్లో కలర్ బాగుంటుందా బాగోదా అని. నిజంగా ఎల్లో కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇంకా కంప్లీట్గా దీన్ని రీడిజైన్ చేస్తారని చెప్పా కదా. సో ఒకసారి మనం దీనిలో ఉన్న పోర్ట్స్ గురించి అయితే మాట్లాడదాము. సో ఒకటి వచ్చి మనకి స్మార్ట్ కనెక్టర్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చాడు. పైన వచ్చేటప్పటికి ఒక 2 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం దాని సైడ్ వచ్చి మనకి టచ్ ఐడి ఇచ్చాడు. నార్మల్గా మనకి టచ్ ఐడి వచ్చి కింద ఉండేది. సో దాన్ని వీళ్ళు ఈ పైకి అయితే మూవ్ చేశారు. సంథింగ్ లైక్ మనకి ఐప్యాడ్ ఎయిర్లో ఎక్కడైతే ఉంటుందో సేమ్ లొకేషన్లో ఉంది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద వచ్చేటప్పటికి మనకి మళ్ళీ ఒక 2 స్పీకర్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. అండ్ మధ్యలో వచ్చేటప్పటికి యూఎస్బీ టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక కెమెరా ఉంది. అండ్ మనకి కింద వచ్చేటప్పటికి యాపిల్ లోగో ఉంది. అండ్ దాని కింద వచ్చేటప్పటికి ఐప్యాడ్ అని ఉంది. సో మీకు ఇది చూస్తే కనుక అంటే మీరు పట్టుకుంటే కనుక ఆల్మోస్ట్ మీకు ఐప్యాడ్ ఎయిర్ని పట్టుకున్న ఫీలింగే ఉంటుంది. మనకి సేమ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇందులో టోటల్గా మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చి సిల్వర్ కలరు, ఎల్లో,
బ్లూ అండ్ పింక్ కలరు. మనకి లాస్ట్ ఇయర్ వరకు ఐప్యాడ్‌లో వచ్చి ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్ ఉండేయి. ఒకటొచ్చి రెగ్యులర్ సిల్వర్, ఇంకొకటొచ్చి స్పేస్ గ్రే. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఐప్యాడ్ ఎయిర్ లాగా ఇందులో కూడా కలర్స్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీకు కావాలంటే గనక డిఫరెంట్ కలర్ చాయిసెస్ అయితే ఉన్నాయి. దీని స్టోరేజ్ విషయానికొస్తే ఇందులో మనకి 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటొచ్చి 64 జీబీ, ఇంకొకటొచ్చి 256 జీబీ. బట్ నేనొచ్చి ఇందులో 64 జీబీ వేరియంట్ అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ 256 జీబీ వేరియంట్ తీసుకుంటే గనక దాని ప్రైస్ అయితే కొంచెం పెరుగుతుంది. అండ్ మోరోవర్ దీని వెయిట్ విషయానికొస్తే గనక ఇదొచ్చి మనకి 477 గ్రామ్స్ ఉంది. ఆల్మోస్ట్ మనకి హాఫ్ కేజీ కూడా లేదు. అండ్ కింద వచ్చేటప్పటికి మనకి యూఎస్బీ టైప్ సి అండి. థండర్బోల్ట్ 4 పోర్ట్ అయితే కాదు. సో ఇప్పుడు మీరు ఫైల్స్‌ని కాపీ చేయాలనుకున్నప్పుడు థండర్బోల్ట్ 4 అంత ఫాస్ట్‌గా కాపీ అవ్వకపోవచ్చు కానీ బట్ పర్వాలేదు నార్మల్ స్పీడ్‌లో అయితే కాపీ అవుతుంది. ఒకసారి నేను ఈ ఐప్యాడ్ ఎయిర్ ఇనీషియల్ సెటప్ అయితే చేసిన తర్వాత నేను ఈ డిస్‌ప్లే గురించి, దీని కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఏంటి, దీని ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ అయితే తర్వాత మాట్లాడతాను. కంప్లీట్ సెటప్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక మనం దీని డిస్‌ప్లే గురించి అయితే మాట్లాడాలి. దీన్ని రీడిజైన్ చేసినప్పుడు వీళ్ళు డిస్‌ప్లేని కూడా కొంచెం ఎక్స్‌టెండ్ అయితే చేశారు. ప్రీవియస్ జనరేషన్ ఐప్యాడ్స్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 10.2 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉండేది. బట్ ఇందులో వీళ్ళు దీన్ని రీడిజైన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు 10.9 ఇంచెస్ వరకు తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనకి ఐప్యాడ్ డిస్‌ప్లే, ఐప్యాడ్ ఎయిర్ డిస్‌ప్లే అండ్ ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్ మోడల్ డిస్‌ప్లే ఇవి 3 ఆల్మోస్ట్ ఒకటే డిస్‌ప్లే సైజ్ అయితే ఉన్నాయి. అండ్ ఇదొచ్చి మనకి లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే అండి. ప్రీవియస్ జనరేషన్ వచ్చి మనకి జస్ట్ రెటీనా డిస్‌ప్లే. సో దీని పిక్సెల్ డెన్సిటీ వచ్చి మనకి 264 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉన్నాయి. అండ్ మోరోవర్ బ్రైట్‌నెస్ వచ్చేటప్పటికి ఇందులో 500 నిట్స్ ఆఫ్ బ్రైట్‌నెస్ ఉంది. సో ఇవి రెండు మనకి సేమ్ లాస్ట్ ఇయర్ మోడల్ ఎట్లా అయితే ఉన్నదో సిమిలర్ కైండ్ ఆఫ్ డిస్‌ప్లే అండి. మనకి అందులో పెద్ద చేంజెస్ అయితే లేవు. ఓన్లీ తేడా ఏంటంటే మనకి డిస్‌ప్లే సైజ్ పెరిగింది. అండ్ మోరోవర్ అది రెటీనా డిస్‌ప్లే. ఇదొచ్చి మనకి లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే. అదొకటే డిఫరెన్స్ డిస్‌ప్లేలో. తర్వాత ఈ ఐప్యాడ్‌లో ఉన్న ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి వీళ్ళు కంప్లీట్‌గా ఈ ఐప్యాడ్‌ని అప్‌గ్రేడ్ చేసినా సరే ఈ ఐప్యాడ్‌కి యాపిల్ పెన్సిల్ 2 సపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ మీరు యాపిల్ పెన్సిల్ 1 యూజ్ చేయాలి. తర్వాత ఇంకా ప్రాసెసర్ విషయానికొస్తే ఇందులో మనకి A14 బయోనిక్ చిప్‌ని అయితే ఇంక్లూడ్ చేశారు. సో అదొకటి డ్రాబ్యాక్. A14 బయోనిక్ చిప్ అనేది నాకు తెలిసినంత వరకు యాపిల్ ఎక్కడా యూజ్ చేయట్లేదు. సో ఆల్మోస్ట్ మనకి మీరు ఒకవేళ రీసెంట్‌గా రిలీజ్ అయిన ఐఫోన్ SE తీసుకుంటే గనక అందులో మనకి A15 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌ని అయితే ఇంక్లూడ్ చేశారు. బట్ దీనిలో మనకి A14 బయోనిక్ చిప్ ఉంది. ఇంకొక అప్‌గ్రేడ్ మనకి ఈ ఐప్యాడ్‌లో ఏంటంటే బ్యాక్ సైడ్ కెమెరా అండి. ఇదొచ్చి మనకి ఇంతకు ముందు జనరేషన్ వచ్చి ఆల్మోస్ట్ 7 మెగా పిక్సెల్ కెమెరా ఉండేది. బట్ దాన్ని వీళ్ళు 12 మెగా పిక్సెల్ కెమెరాకి అయితే అప్‌గ్రేడ్ చేశారు. సో ఇప్పుడొచ్చి మనకి కెమెరా కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఐప్యాడ్‌తో పోలిస్తే. అండ్ మోరోవర్ మనకి ఈ కెమెరా తోటి ఆల్మోస్ట్ 4K అప్ టు 60 ఎఫ్‌పిఎస్ వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్లో మోషన్‌లో వచ్చి అప్ టు 240 ఎఫ్‌పిఎస్ వరకు అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసి ఐప్యాడ్‌లో ఎవడో షూట్ చేస్తాడని నేనైతే అనుకోను. తర్వాత మనకి ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే నార్మల్‌గా ఫ్రంట్ కెమెరాస్ మనకి ప్రతి ఐప్యాడ్‌కి పైన ఇక్కడ ఉండేది సెంటర్‌లో. కానీ వీళ్ళు ఈ ఐప్యాడ్‌కి ఈ కెమెరాని ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీరు ల్యాండ్‌స్కేప్‌లో పెట్టి మీరు ఎవరితోటైనా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే పోర్ట్రేట్‌లో పెట్టి వీడియో కాల్ చేసుకోవాల్సి వచ్చేది. సో ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి 12 మెగా పిక్సెల్, అపర్చర్ వచ్చి 2.4 అపర్చర్‌తో వస్తుంది. అండ్ మోరోవర్ మీరు ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి 1080p వీడియో అప్ టు 60 ఎఫ్‌పిఎస్ వరకు అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కెమెరా తోటి మనకి సెంటర్ స్టేజ్‌ని అయితే సపోర్ట్ చేస్తారు. సో నేనొచ్చి ఇది వైఫై మోడల్ తీసుకున్నాను. ఒకవేళ మీరు సెల్యులర్ మోడల్ తీసుకుంటే గనక సెల్యులర్ మోడల్‌లో 5G కంపాటబుల్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు మనకి ఈ ఐప్యాడ్‌లో బ్లూటూత్ 5.2 అయితే ఇంక్లూడ్ చేశారు. సో దానివల్ల మీరు ఈ ఐప్యాడ్‌కి కనెక్ట్ చేసే గ్యాడ్జెట్స్ సంథింగ్ లైక్ మౌస్ కానీ, కీబోర్డ్ కానీ ఇవన్నీ మనకి స్ట్రాంగ్ కనెక్టివిటీ అయితే ఉంటాయి. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేటప్పటికి మనకి ప్రీవియస్ జనరేషన్ ఐప్యాడ్ ఏ బ్యాటరీ అయితే ఉంటుందో సిమిలర్ బ్యాటరీ అండి. మనకి బ్యాటరీలో అయితే ఎక్కడ చేంజ్ లేదు. అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పాలి. సో నార్మల్‌గా వీళ్ళు ఐప్యాడ్‌ని వీళ్ళు కంప్లీట్‌గా రీడిజైన్ చేశారు. సో నాకు అది బాగా నచ్చింది రీడిజైన్ చేసాం. బట్ వీళ్ళ ప్రైస్‌ని కూడా బంప్ చేశారు. సో అదొకటి నేను ఐ కాంట్ టేక్ ఇట్. ఎందుకంటే వాళ్ళ ప్రైస్ బంప్ చేయడం కూడా మేబీ ఒక $10 లేకపోతే ఒక ₹1000 బంప్ చేసుంటే పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ ఆల్మోస్ట్ వీళ్ళు 33,000 ఉన్న ఐప్యాడ్‌ని ఇప్పుడు వీళ్ళు 44,000 చేశారు. సో ఆల్మోస్ట్ మనకి 11,000 డిఫరెన్స్ ఉందన్నమాట. సో అదొకటి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ ఐప్యాడ్ తోటి. సో నార్మల్‌గా మీరు ఒకవేళ ఐప్యాడ్ ఎయిర్‌ని చూస్తే మనకి ఆల్మోస్ట్ 48,000 పెడితే మనకి ఐప్యాడ్ ఎయిరే వచ్చేస్తుంది. సో అందులో ఇంకా మనకి బెటర్ ప్రాసెసర్ ఉంది, బెటర్ కెమెరా ఉంది అండ్ బెటర్ డిస్‌ప్లే ఉంది. సో నాకైతే ఈ ఐప్యాడ్ కొనడం అంత ఫీజిబుల్ అయితే అనిపించట్లేదు. మోరోవర్ మీరు దీన్ని యూఎస్‌లో తీసుకున్నా సరే మనకి ఐప్యాడ్ 10th జనరేషన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ $450 ప్లస్ టాక్స్ పడుతుంది. వేరేజ్ మీరు ఐప్యాడ్ 9th జనరేషన్ తీసుకుంటే
ఆల్మోస్ట్ మనకి $329 ప్లస్ ట్యాక్స్ పడుతుంది. సో నేను దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇండియాకి, అమెరికాకి ప్రైస్ వచ్చి అంటే ఎస్పెషల్లీ మనకి ఐప్యాడ్ 10th జనరేషన్ వచ్చేటప్పటికి ఓన్లీ 4000 డిఫరెన్స్ ఉంది. సో మీరు ఇండియాలో తీసుకున్న, అమెరికాలో తీసుకున్న పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కాకపోతే నేను ఫీల్ అయింది ఏంటంటే ఐప్యాడ్ 9th జనరేషన్కి 10th జనరేషన్కి ఆల్మోస్ట్ వీళ్ళు 10,000 డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఈ ఐప్యాడ్ తీసుకుందాం అనుకుంటే కనుక ఒకసారి మనకి ఐప్యాడ్ ఎయిర్ రేట్ ఎంత ఉందో కూడా చూసుకోండి. అండ్ ఎస్పెషల్లీ మనకి థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ ఈ టైంలో ఎస్పెషల్లీ యూఎస్లో మనకి ఆల్మోస్ట్ ఐప్యాడ్ వచ్చి $500కి అవైలబుల్ ఉంది, విచ్ ఇస్ మనకి 48,000లో అవైలబుల్ ఉంది. సో మీరు 44,000 పెట్టి ఇది కొనుక్కునే కన్నా నాకు తెలిసి ఇంకొక 4,000 పెట్టి ఐప్యాడ్ ఎయిర్ విత్ M1 ప్రాసెసర్ తీసుకోవడం అయితే బెటర్. సో నేను దీనిలో గీక్ బెంచ్ స్పీడ్ టెస్ట్ రిజల్ట్స్ చేసినప్పుడు నాకు దీని రిజల్ట్స్ అయితే ఇట్లా వచ్చినాయి. ఒకసారి మీకు స్క్రీన్ మీద వదిలేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చి మనకి CPU సింగిల్ కోర్ అండ్ ఇది వచ్చి మనకి CPU మల్టీ కోర్. అండ్ తర్వాత మనకి ఈ స్కోర్ వచ్చేటప్పటికి మనకి GPU పర్ఫార్మెన్స్. సో ఇదండి మనకి కంప్లీట్గా ఐప్యాడ్ 10th జనరేషన్ గురించి. సో మీకు నేను దీన్ని ఒక 1 మంత్ యూస్ చేసిన తర్వాత కంప్లీట్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.